అక్టోబర్ 2025 వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే, గురుగ్రహం కర్కాటక రాశిలో బలమైన స్థానంలోకి 18 అక్టోబర్ 2025 తేదీన ఈయన 7:35 వెళ్ళబోతున్నారు. సో ఇది మేజర్ మార్పు అండి. ఆ ఫలితం ఎలా ఉంటుంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఈ యొక్క వ్యాపారస్తులు ఎలా ఉంటుంది, వాళ్ళకి వ్యాపారాలు, ఆర్థిక స్థితులు, సంబంధ బాంధవ్యాలు, వివాహితులకి ఏ విధంగా ఉంటుంది, న్యాయ సంబంధమైన విషయాలు, కళాకారులకి, అలాంటి వారికి, రైతులకి, వృద్ధులకి, పండుగ విశేషాలు, చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా శుభగ్రహం గురుగ్రహము తృతీయ స్థానంలో 18 రాత్రి కర్కాటక స్థితి పొందబోతున్నారు కదా. ఎలాంటి ఫలితం ఉంటుందయ్యా అంటే, మూడవ స్థానం అంటే వాక్కు, వాగ్దాటి, కమ్యూనికేషను, యాంగర్, సిబ్లింగ్స్, అగ్రిమెంట్స్, ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. అంటే ముఖ్యంగా కుటుంబంలో ఆనందదాయకమైన వాతావరణం ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి యొక్క సిబ్లింగ్స్, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఇలాంటి వారందరూ కూడా కలుసుకుంటారు అని చెప్పవచ్చు. అంటే మొత్తంగా ఏంటంటే కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, అన్న చెల్లెల మధ్య సఖ్యత నుంచి అనుబంధం పెరుగుతుంది అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే, చదువులో ఏకాగ్రత పెరుగుతుంది, గురువులు మరియు పెద్దలు సహకరిస్తారు. కాబట్టి ఏంటంటే ఇలా కోఆపరేషన్ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఫోకస్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్తూ ఉంటే సో ఎక్సలెంట్ ఫలితాలు అందుకుంటారు ఈ యొక్క వృషభ రాశి విద్యార్థులు, పిల్లలు ఈ మాసంలో అని చెప్పవచ్చు. మరి జాబ్లో, ఉద్యోగంలో ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, ముందుగా ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులకు కనుక మనం గమనిస్తే, కొంతమందికి ఉద్యోగస్తులకి బదిలీ అవకాశాలు ఉన్నాయండి. మీరు అనుకోవచ్చు అక్టోబర్లో బదిలీలు ఏంటంటే, ఎస్ ఉండే అవకాశం ఉంటుంది. మరికొంతమందికి లేదు, ఇలా కానప్పుడు అధికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఉద్యోగపరంగా. మరి ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందనంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీస్లో అనుకోకుండా మీకు ఉద్యోగపరంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఐటీకి సంబంధంగా కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఈ వృషభ రాశి ఉద్యోగస్తులకి. బిజినెస్ చేసే వారికి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఏంటంటే 18 అక్టోబర్ తర్వాత మీకు సేల్స్ బాగా పెరగబోతున్నాయి. అదేవిధంగా 18 లోపు వేరే రాష్ట్రాలు కావచ్చు, వేరే ప్రాంతాలు కావచ్చు, వేరే సిటీలు, టౌన్లు వ్యాపార నిమిత్తం అధికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుందండి. మరి ఏది ఏమైనా అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే అంటే, 9వ స్థానం మీద గురుదృష్టి ఎప్పుడు కూడా శుభమేనండి. కాబట్టి మీ అదృష్టం లెక్కు పెరుగుతుంది, కుటుంబ అవసరాలు తీరుతాయని చెప్పవచ్చు. కుటుంబ అవసరాల నిమిత్తం ధనం వస్తుంది. కానీ ఈ యొక్క గురుగ్రహం ఎప్పుడైతే 3వ స్థానానికి వెళ్తారో, కర్కాటకానికి వెళ్తారో, కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావటం చేస్తారు కూడా. శుభకార్యాల వల్ల ఖర్చులు అధికంగా అవుతుందండి. సో కాబట్టి కొంచెం శుభ కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాల వల్ల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది.